ఈ మధ్య కాలంలో ఒక 2 స్టేట్మెంట్స్ ఇప్పుడే చదివారు. ఒక మినిస్టర్ పథకాలు ఇస్తున్నారు, ఓకే, రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యమా అంటే రోడ్లు వేయరా, డెవలప్మెంట్ చేయరా, రాష్ట్రాన్ని మంచి పొజిషన్ తీసుకెళ్ళరా, ప్రతి వాళ్ళకి ఇంటికి ఏదైతే పథకాలు ఇచ్చేస్తే సరిపోతుందా, అది వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి తెలుసు, కానీ డెవలప్మెంట్ ఉండాలి. కానీ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి మనసు రాదు. ఎందుకు రాదంటే వాటిని వెనకేసుకొని రకరకాల చోట్ల దాచుకొని తినేయడం అలవాటు పడిపోయిన తర్వాత డెవలప్మెంట్ చేయాల్సిన కోరిక ఎవరికి లేదు. సో రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యం అంటాడు. అతనే మినిస్టర్ ఇలాంటి ఒక చదువు రాని ఒక మామూలు మనిషి అడిగినా మాకు రోడ్లు బాగాలేదండి, మాకు వాటర్ బాగాలేదు, రాసైతే రావట్లేదు అంటే బేసిక్ ఎమ్యూనిటీసే ఇవ్వకపోకుండా కేవలం పథకాలు ఇచ్చి సరిపోతుందా, అదొకంటే ఒక మినిస్టర్ లేదు. ఏ మినిస్టర్ పద్ధతిలో తెలియదు. ఇంకా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అది బాగా తెలిసిన ఆయన బొత్స సత్యనారాయణ గారు, ఎక్కువ మంది చదువుకోవడం నిరుద్యోగ సమస్య పెరిగిపోయినారు. ఇంతకన్నా దారుణమైన ఎలాగో ఎక్కువ మంది చదువుకుంటే ఇంకా జ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అవును, నిరుద్యోగ సమస్య ఎక్కువైందంటే నీ చేతగా అంటాను, నీ ప్రభుత్వం చేతగా అంటాను. ఉపాధి కల్పించాలనుకోవడం యువతని నిరుద్యోగులుగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పరిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇది నేర్చుకోకుండా, ఇది చెప్పకుండా ఇలా చేస్తుంది. డ్యాన్సులు కట్టడం, స్టేజీల మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఈ వైసీపీ ప్రభుత్వం. వీళ్ళకందరికీ ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది.